ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులపై కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. వీడియోను ఒక లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఉద్యోగుల సెలవులపై ప్రభుత్వం ఆంక్షలు. ఫిబ్రవరి, మార్చిలో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయంటూ ఆదేశాలు. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులపై ప్రభుత్వం ఆంక్షలు అయితే విధించింది. సంక్షేమ పథకాలు అమలు కీలక దశలో ఉన్నందున ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుల మంజూరు విషయంలో ఉన్నతాధికారులు విచక్షణతో వ్యవహరించాలని పేర్కొంటూ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఆదేశాలు జారీ చేశారు. నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు, రిజిస్ట్రేషన్లు, రైతు భరోసా, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ విడుదల, అలాగే వైఎస్ఆర్ చేయుత తదితర కార్యక్రమాలు అమలు ఉన్నందున ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రభుత్వ యంత్రాంగం హాజరు కీలకం. ఆదాయ ఆర్జన విభాగాలు అలాగే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తమ లక్ష్యాలు చేరుకోవాలి. సచివాలయంలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు అలాగే జిల్లాలోని అన్ని కార్యాలయాల్లోని ఉద్యోగులకు సెలవులు మంజూరు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని, పనుల్లో జాప్యం జరగకుండా సరిపడా సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. మనందరికీ తెలుసు, త్వరలోనే ఎలక్షన్ కోడ్ అయితే రాబోతోంది. ఈలోపు అమలు చేయాల్సిన పథకాలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సెలవులు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని అత్యవసరమైతేనే ఇవ్వాలి తప్ప ముఖ్యంగా సిబ్బంది సరిపడా ఉండాలి. సిబ్బంది లేకుండా అయితే కనుక సెలవులు ఇచ్చే అవకాశం అయితే లేదని చెప్పేసి కొత్తగా ఈ ఆంక్షలు అయితే పెట్టారని చెప్తున్నారు.